హలో ఫ్రెండ్స్, శ్రీవారి మెట్ల పూజ చేస్తున్నాను. శ్రీవారి మెట్లు దగ్గర నేను పూజ చేస్తున్నాను. శ్రీవారి మెట్లెక్కి మెట్టు మెట్టుకు పసుపు కుంకుమతో పూజ చేస్తానని నేను మొక్కుకున్నాను. అయితే మనకు చాలామందికి తెలియని విషయం అండి. చాలామందికి కొత్తగా వెళ్తున్న వాళ్ళకి కానీ ఫస్ట్ టైం మొక్కుకున్న వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి కదండి. అంటే ఈ పసుపు కుంకుమ ఎక్కడి నుంచి తీసుకెళ్ళాలి, మన ఇంటి నుంచి తీసుకెళ్ళాలా లేకపోతే మనము అక్కడ కూడా కొనుక్కోవచ్చా అనే డౌట్ ఉంటుంది కదా. మనకి ఎంత కుంకుమ పడుతుంది, ఎంత పసుపు పడుతుంది అనేది ఎవరికి కూడా తెలియదు కదా. కొంతమందికి అయితే తెలిసి ఉంటుంది, కొంతమందికి అయితే తెలియదు. సో వాళ్ళ కోసం అనేది నేను చెప్తున్నాను ఈ వీడియోలో. మనకి కేజీన్నర పసుపు, కేజీన్నర కుంకుమ పడుతుంది. మనం ఇంటి నుంచే తీసుకెళ్ళాలా అంటే అవసరం లేదండి. ఇంటి నుంచి తీసుకెళ్ళాలంటే మనకు లగేజ్, పిల్లలు, బట్టలు ఇలా ట్రావెలింగ్ చేసే సమయంలో మనకు వీలు కాదు. కాబట్టి మనము మెట్లు ఎక్కే సమయంలో అక్కడ పసుపు కుంకుమ అమ్ముతారు. రియల్ కుంకుమ కొంచెం అంటే క్వాలిటీ లేనిది, క్వాలిటీ ఉంది అనేది 2 రకాల కుంకుమలు అమ్ముతారు. 300 రూపీస్ టు 250 రూపీస్ నుంచి 350 రూపీస్ వరకు ఛార్జ్ ఉంటుందండి. కేజీన్నర కుంకుమ, కేజీన్నర పసుపు పడుతుంది. సో ముందుగా మనము షాప్ దగ్గర లగేజ్ బ్యాగ్స్ అనేవి ఇచ్చేస్తాం కదా. ఇచ్చేసిన తర్వాత అక్కడ పసుపు కుంకుమ అమ్ముతారు. మనము క్వాలిటీ కావాలి అనుకుంటే కనుక ఒక 50 to 60 రూపీస్ ఛార్జ్ ఎక్కువ ఉంటుంది. మామూలు క్వాలిటీ అయితే కొంచెము 50 to 60 రూపీస్ తక్కువ ఉంటుంది. గోపురం కుంకుమ అని 2 రకాలు అమ్ముతారండి. సో మనకు కావాల్సిన కుంకుమను మనం తీసుకోవాలి. కేజీన్నర 2 కేజీల వరకు కుంకుమ పడుతుంది. ఆ కుంకుమ తీసుకోవాలి. బాల్స్ కూడా వాళ్ళే ఇస్తారు. ఇంటి నుంచి తీసుకొచ్చుకుంటే ఇంకా బెటర్ అండి. కాకపోతే మనము అక్కడ నుంచి లగేజ్ తీసుకురావడం కష్టం అవుతుంది అనుకుంటే మాత్రం అక్కడ బౌల్స్ ఇస్తారు. పసుపుకు ఒక బౌలు, కుంకుమకు ఒక బౌల్ తీసుకోవాలి. పసుపుకు తీసుకునే బౌలు 50 రూపీస్ చేస్తారు. కుంకుమ బౌల్ కూడా 50 రూపీస్ చేస్తారు. కొబ్బరికాయ తీసుకోవాలి, హారతి కర్పూరం తీసుకోవాలి. స్టార్టింగ్లో మనము అక్కడ ట్యాప్ వాటర్ దగ్గర మనము కొన్ని నీళ్ళని తీసుకొని పసుపు కుంకుమను తడుపుకొని స్వామివారి పాదాల దగ్గర పసుపు కుంకుమను వేసి హారతి కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టుకొని నా పూజ ఎటువంటి ఆటంకం కలగకుండా దిగ్విజయవంతంగా పూర్తి అయ్యేటట్లు అన్ని మెట్లు ఎక్కేలాగా దీవించు తండ్రి. మంచిగా నాకు మధ్యలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా నా పూజ అనేది కంప్లీట్ అయిపోవాలి స్వామి అని చెప్పి మొక్కుకొని కొబ్బరికాయ కొట్టుకొని స్టార్ట్ చేయాలి. ఇక్కడ మీరు ఒకటి గమనించాలండి. ఇప్పుడు రూల్స్ అన్నీ మార్చేశారు కదా. చిన్నపిల్లలని 2 తర్వాత అలౌ చేయరు. ఎవరైనా చిన్నపిల్లలతో వెళ్ళే భక్తులు ఉంటే కనుక 2 లోపే అక్కడికి శ్రీవారి మెట్ల దగ్గరికి చేరుకొని 2 లోపే మనం మెట్లు ఎక్కాలండి. 2 తర్వాత చిన్నపిల్లల్ని అలౌ చేయరు. మనం వెళ్ళినా కూడా మనము కొండ పైకి ఎక్కలేమండి. సో అది గమనించుకొని మీరు చిన్నపిల్లలతో వెళ్ళగలరండి. అయితే ఈ శ్రీవారి మెట్ల పూజ అయితే మనకి 2.5 అవర్స్ 3 అవర్స్ పడుతుంది. ఇంకా కొంచెం ఫాస్ట్గా ఎక్కే వాళ్ళు ఉంటే 2 అవర్స్లో కూడా ఎక్కుతారు. బట్ కొంచెము కొండ ప్రాంతం కాబట్టి పైకి ఎక్కే కొద్దీ ఆక్సిజన్ అనేది తక్కువ ఉంటుంది. సో మనకి బోర్డ్స్ పెడతారు. ఎవరైనా కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, కొండపైన ఆక్సిజన్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం హెల్త్ పరంగా, బ్రీతింగ్ పరంగా ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొండ వైపు ఎక్కడానికి మీరు అనుమతించడము, మీరు తగ్గించండి, ఎక్కకుండా ఉంటే బెటర్ అని చెప్పేసి బోర్డ్స్ కూడా పెడతారు. కొంచెం ఆగకుండా ఎక్కితేనే బాగుంటుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే 3.5 అవర్స్ పడుతుందండి. ఇంకా మామూలుగా వెళ్ళే వాళ్ళకైతే 2.5 అవర్స్ పడుతుంది. సో మొత్తం మీద నాకు స్వామివారి మెట్ల పూజ అయితే కంప్లీట్ అయిందండి. నేను కోరుకున్న కోరిక నాకు నెరవేరింది.